లలిత జగదేక మాత శ్రీ కనక దుర్గా దుర్గా భవానీ ఓంకార రూపిణి దుర్గా భవానీ. ఈరోజు మనం అమ్మవారిని శాకంబరీ దేవిగా కొలుస్తున్నాం. మరి ఈ శాకంబరీ దేవి ఎలా ఉద్భవించారో తెలుసుకుందాం. శాకంబరి అనగా కూరలతో కడుపు నింపునది అని అర్థం. ఈ జగత్తునంతా నాశనం చేయాలని ఒక రాక్షసుడు సంకల్పించాడు. తను హిరణ్యాక్షుని ముని మనవడు అయిన దుర్గముడు. వేదములు భూమి మీద ఉన్నంత వరకు దేవతలకి బ్రాహ్మణులకి విజయం కలుగుతుంది, తద్వారా లోకములు బాగుంటాయి అని అనుకున్నాడు. అది జరగకూడదని వేదములు భూమి మీద లేకుండా చేయాలని అనుకుంటాడు. ఆయన బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలని అడుగగా భూలోకంలోని వేద పండితులు ఈ వేదాలన్నీ మర్చిపోవాలి అని కోరుకుంటాడు. అందుకు బ్రహ్మ తథాస్తు అంటాడు. దానితో అన్ని యజ్ఞాలు పూజలు ఆగిపోవడంతో దేవతల శక్తి క్షీణించిపోతుంది. దానితో కరువు వస్తుంది. అతి కష్టం మీద బ్రాహ్మణులు ప్రజలంతా హిమాలయాలకు వెళ్ళి ఆ భవానీదేవిని ఇలా ప్రార్థించారు. అమ్మ, మా నోట మంత్రాలు కూడా రావడం లేదు తల్లి, నిన్ను అమ్మ అంబ అని మాత్రమే స్తుతించగలము అని ఆర్తితో అమ్మవారికి నమస్కరించారు. అంతటా అమ్మవారు ప్రత్యక్షమై ముందుగా వారి ఆకలి తీర్చాలని అనేక హస్తాలతో, అనేక పాదములతో, అనేక శిరస్సులతో, శతనేత్రాలతో ప్రత్యక్షమయ్యారు. ఒక చేతిలో గోంగూర, తోటకూర, వంకాయ, బెండకాయ ఇలా రకరకాల కూరగాయలతో అనేక రకాల వంటలు చేసి వారందరికీ కడుపు నిండా భోజనం పెట్టారు. అలా వారందరినీ రక్షించడానికి అమ్మవారు ఆవిర్భవించినటువంటి ఆ రూపాన్ని శాకంబరి అంటారు. అమ్మవారు శతనేత్రాలతో ఉద్భవించారు కనుక ఆమెను శతాక్షి అని కొలుస్తాము. ఆ తరువాత వేదాలు కావాలని అడిగారు. ఇదంతా జరిగింది ఆషాఢ శుద్ధ దశమి నాడు. తరువాత ఆశ్వయుజ మాస అష్టమిలో దుర్గముణ్ణి సంహరించి అమ్మవారు దుర్గగా వెలుగొందుతున్నారు కనుక అది దుర్గాష్టమిగా అయ్యి అమ్మవారు దుర్గగా కొలవబడుతున్నారు. అందువలన ఆషాఢ మాసంలో అమ్మవారిని శాకంబరిగా కొలవడం అనాదిగా వస్తుంది. లోకం సస్యశ్యామలంగా ఉండాలని, పాడి పంటలతో కళకళలాడాలని, ఎటువంటి కరువు కాటకాలు రాకుండా అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ శాకంబరి అలంకారం జరిపిస్తాము. శాకంబరి దేవిని భక్తితో స్తోత్రం చేసేవారు, ధ్యానించేవారు, నమస్కరించేవారు, జపించేవారు తరిగిపోని అన్నపాత్ర అమృత ఫలాలను పొందుతారని, పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.